హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏంటంటే చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నా. చాలా బాగుంటుంది చికెన్ లివరు. మనము ఏంటంటే గరం గరం అన్నంలో వేసుకోవచ్చు, మనం చపాతీలో అయినా తినొచ్చు, ఎట్లైనా తినొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇదైతే 1/2 kg చికెను, అందులో ఒక స్పూన్ అంతా కారం, ఇది ధనియాల పొడి, ఇది జీలకర్ర, గరం మసాలా రెండు కలిపి మిక్స్ చేసి వేస్తున్నా. రుచికి తగ్గినంత ఉప్పు, కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అంతా నూనె పోస్తున్నా నేను, కొంచెం అంతా నూనె పోసేసుకోవాలి. పోసేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇదంతా మొత్తం మిక్స్ చేసేసుకున్నా, ఉప్పు కారం అంతా. ఇందులో నేను కొంచెం అంతా సొయ్య కూర వేస్తున్నా, నాకు సొయ్య కూర అంటే ఇష్టం. సొయ్య కూర వేస్తున్నా. తర్వాత పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి కలుపుకొని పక్కన ఒక 1/2 అవర్ అంతా పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఒక 1/2 అవర్ అంతా ఇది మొత్తం నానితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కడాయి పెట్టి కొద్దిగంత నూనె వేసినాంలా, మనం ఏదైతే ఇది పెట్టుకున్నామో ఇది 1/2 అవర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇది వేసేస్తున్నాను నేను, ఎందుకంటే ఖాళీ దాంట్లో కూడా వేయచ్చు కానీ అడుగు అంటుకుంటుంది అని చెప్పి నేను కొద్దిగంత నూనె వేసేసినాలో. ఇట్లా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇంట్లో నుంచి మొత్తం వాటర్ బయటకు వెళ్తుంది. వాటర్ అంతా బయటకు వెళ్ళినప్పుడు మనకు జర అది ఉడుకుతుంది అనమాట. దీని మీద కొంచెం మూత పెట్టుకోవాలి మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకుందాం. మూత పెడితే ఏంటంటే ఉడికిపోతుంది కొంచెం. అయితే మూత తీసేద్దాం. వాటర్ అయితే ఎట్లా వచ్చినాయి చూడండి. ఇలా లివర్లో వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ ద్వారానే ఉడికిపోతుంది ఇది. ఎంత బాగా ఉడుకుతుంది చూడండి. సొయ్య కూర వేసినందుకు సొయ్య కూర వాసన మంచిగా వస్తుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడైతే మూత తీస్తున్నాం. ఎంత బాగా ఉడికిపోయినాయి చూడండి. సూపర్గా ఉంది, మంచి వాసన వస్తుంది. వాసన ఇట్లా మంచి కమ్మగా వాసన వస్తుందండి. ఇందులో మనం కొత్తిమీర చల్లుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నాం. ఇది వేరే బాండీలు వేసి చూపిస్తాను. నిమ్మకాయ వండుకొని తినాలి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వేరే బాండీలు వేసి చూపిస్తా. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. చాలా కలర్ఫుల్గా కూడా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. వేరే బాండీలో కూడా వేసిన. ఓకేనా? మీకు ఇట్లా వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది చూడండి, సూపర్ ఉంది. వేడి వేడి అన్నంలో కూడా తినొచ్చు, చపాతీలో తినొచ్చు, మామూలుగా కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఇలా కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే ఏమన్నా ఉంటుందా, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.